గతంలో ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం అమల్లో ఉండేది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణల ద్వారా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎంపీటీసీలు, ఎంపీపీలను, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లను, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లను, కార్పొరేటర్లు, మేయర్లను ఎన్నుకునే పద్ధతి వచ్చింది. అయితే ఈ విధానంతో స్థానిక సంస్థల్లో పాలన కుంటుపడుతుందనే అభిప్రాయం ఉంది. గెలుపొందిన ఎంపీటీసీల్లో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవడం ఒక్కటే ఎంపీటీసీల పనిగా మారింది. మరే అధికారాలు వారికి లేవు. జెడ్పీటీసీల పరిస్థితి ఇంతే. ఈ నేపథ్యంలో ఎలాంటి అధికారం లేని ఎంపీటీసీ, జెడ్పీటీసీలను రద్దు చేయాలని గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రక్రియ జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. దీనికి పార్లమెంట్లో 3/2 మెజార్టీ కావాలి. దీంతో ఈ ఆలోచనకు స్వస్తి పలికారు. ప్రభుత్వాలు స్థానిక సంస్థలను పట్టించుకోకపోవడంతో ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్లు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి పాలనా సంస్కరణలు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలు ప్రత్యక్షంగా స్థానిక సారథులను ఎన్నుకునేలా చట్ట సవరణలు చేయాలని అనుకుంటుంది. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్లను నేరుగా ఎన్నుకోవడం ద్వారా మండల, జెడ్పీల పాలన సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నారు. గ్రామాల్లో వార్డుల సభ్యులతో పాటు సమాంతరంగా సర్పంచులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నికైన సర్పంచ్ను 5 ఏళ్ల పాటు అభిశంసనతో తొలగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తమలో ఒకరిని ఎంపీపీగా, జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నుకుంటున్నారు. ప్రతి 2.5 ఏళ్లకొకసారి అభిశంసన ప్రక్రియ తెరపైకి వస్తుంది. దీంతో మండలాలు, జిల్లా పరిషత్తుల పాలనలో అనిశ్చితి ఏర్పడుతుంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే ఎన్నికైన స్థానిక సంస్థ ప్రజాప్రతినిధి 5 ఏళ్లు పదవిలో ఉండే అవకాశం ఉంటుంది. పరిపాలన సుస్థిరంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా దాని ప్రభావం స్థానిక సంస్థలపై పడుతోంది. వేరే పార్టీ అధికారంలోకి రాగానే మండల పరిషత్, జిల్లా పరిషత్తులలో అభిశంసన ప్రక్రియ జోరందుకుంటోంది. అందుకే ఎన్నిక విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.